ఐదవ భూమిక ఆత్మజ్ఞానానికి చెందింది అని చెప్పారు. అక్కడ ఐదవ భూమికది బ్లాక్ కలర్ లో చూపిస్తున్నారు. ఐదవ భూమికకు చెందిన ఆకాశాన్ని ఆలం ఏ అస్రార్, వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్ అన్నారు. దాని గురించి పోయినసారి మనం చదువుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం చేస్తాం. Again, this fifth plane chop can do all that an advanced adept of the fourth plane can do. ఐదవ భూమికలో అతనికి కలిగేది ఆత్మజ్ఞానం. అంటే అతను అసలైనటువంటి తన రూపాన్ని, స్వస్వరూపాన్ని, అసలైన రూపాన్ని, మనం చూసేదంతా కూడా ఫాల్స్, అంటే మాయలోని ఈ దేహమే మనము అనే అటువంటి దేహానికి చెందిన రూపాన్ని చూసుకుంటూ ఉంటాము భౌతిక ప్రపంచంలో. మొదటి 3 భూమికలు అయిపోయిన తర్వాత 4వ భూమికలు అనంతమైన శక్తి సంప్రదించటం, ఆ శక్తిని వాడితే మళ్ళీ రాతి స్థితి దాకా పడిపోయే ప్రమాదానికి గురి అయ్యే అవకాశం కూడా ఉండటం, అవన్నీ చదువుకొని 5వ భూమికకు వచ్చిన తర్వాత 5వ భూమికలోకి వచ్చిన అతను 4వ భూమికలో ఉండే సాధకునికి కలిగినటువంటి అనంతమైన శక్తి, ఆ శక్తిని ఉపయోగించి ఏమైనా ఎలాంటి అద్భుతమైన చేయవచ్చు అనే దాన్ని 5వ భూమికలో అతను కూడా చేయవచ్చు. కానీ 4వ భూమికలో వాడు మహత్తులు చేసి తన పేరు ప్రతిష్టల కోసం ఏదో చేయటానికి ఇంకా అతనిలో కొంచెం ఆసక్తి ఉంటుంది. కానీ 5వ భూమికలో ఉండేవాడికి అలాంటి ఆసక్తి ఏమీ ఉండదు అని చెప్తూ బాబా పోయినసారి ఎందుకు ఉండదు, ఎందుకు అలా ఉంటుంది అంటే, దిస్ ఫెలో వీఆర్ స్పీకింగ్ ఆఫ్ నోస్ గాడ్. ఈ 5వ భూమికలో ఉండే అతనికి భగవంతుడు ఏమో తెలుసు, స్వస్వరూపం గురించి తెలిసింది కదా. స్వస్వరూపం, అందరి స్వస్వరూపం కూడా భగవంతుని యొక్క ఆత్మస్వరూపమే. అందుకని ఆ స్వస్వరూపం గురించి తెలిసింది గనక 5వ భూమికలోని వాడు he knows fully well that all that happens does so in accordance with law of God. అతనికి ఒకటి చాలా స్థిరంగా తెలుసట. మనం కూడా చదువుకున్నాం, శివునాజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అంటాము. అలాగే బాబా చెప్పాడు, నా ఇచ్చ లేనిదే గడ్డి పోచ కూడా కదలదు అన్నాడు. ఇది మనందరం చదువుకుంటా చేస్తాం, కానీ మళ్ళీ అసలైన టైంలో అది మనకు అనుభవపూర్వకంగా పనికిరాదు. అంత విశ్వాసం ఉండదు మనకు. అయ్యో ఇట్లా జరిగింది ఏమిటి అని. మళ్ళీ ఒకవేళ భగవంతుని ఇచ్చ ప్రకారంగానే జరిగింది అని భగవంతుని ఇచ్చకు మనం బద్ధులమై ఉన్నప్పుడు అసలు బాధే కలగకూడదు, కానీ కలుగుతుంది. అంటే మనకు. కానీ 5వ భూమికలోని స్వర్గంలో ఉండేవాడికి ఇదంతా భగవంతుని ఇచ్చ ప్రకారంగానే, ఆయన శాసనం ప్రకారంగానే జరుగుతుంది అని తెలుసు గనుక అక్కడ అతనికి అనంతమైన శక్తి అతనికి అందుబాటులో ఉన్నా కూడా వాడట. అదే 4వ భూమికలో ఉన్నాడు అనుకోండి, 4వ భూమికలోని వాడికి చాలా దగ్గర వాడు ఎవడో చనిపోయినాడు అనుకుందాం. అంటే అలా చనిపోయినప్పుడు అందరూ అతన్ని బ్రతిమలాడుకొని ఇచ్చేస్తే అతనిలో నా శక్తిని వీళ్ళందరికీ ప్రదర్శిస్తే బాగుంటుంది అనే కోరిక వచ్చినప్పుడు అతను ఆ బ్రతికించటానికి దాన్ని వాడొచ్చు. కానీ 5వ భూమికలో వాడు చేయడట. ఎందుకంటే ఇది వాడి చావు బ్రతుకులన్నీ కూడా భగవంతుని యొక్క శాసనంలో ఆయన ఇచ్చ ప్రకారంగా జరిగాయి కాబట్టి నేను దాంట్లో ఏ మాత్రం కలిగించుకోను. సో హీ నెవర్ tries to change, interfere with or influence God's work. అంతా భగవంతుని ఇచ్చ ప్రకారంగానే జరుగుతుంది కనుక నేను దాంట్లో ఏ రకంగా కలుగు చేసుకోను, దాన్ని మార్చే ప్రయత్నం చెయ్యను అనే అటువంటి దృఢ నిశ్చయంలో ఉంటాడట 5వ భూమికలో వాడు. కానీ 4వ భూమికలో వాడికి కొంచెం ఇది వాడితే బాగుంటుంది అనే అటువంటి లోపల నుంచి అది వాడాలి అనే అటువంటి కుతూహలం ఉంటుంది. హీ నెవర్ రైజెస్ ద డెడ్. 5వ భూమికలో ఉండేవాడు అతను చనిపోయిన వాడిని బ్రతికించగలిగే శక్తి అతనికి అందుబాటులో ఉన్న అతను చేయడట. దౌ ద పవర్ ఫార్ దిస్ ఇండీడ్ హీ హ్యాస్ బట్ హీ నెవర్ యూజెస్ ఇట్. ఆ పవర్ ఉండి కూడా అతను దాన్ని వాడడు. ఓన్లీ ఏ సద్గురు కెన్ బ్రేక్ ది లా ఆఫ్ గాడ్ సిన్స్ హీ ఈజ్ వన్ విత్ గాడ్ హూ ఈజ్ ద లా మేకర్. అయితే ఇక్కడ అతను 5వ భూమికలోని వాడు
భగవంతుని యొక్క శాసనాన్ని, భగవంతుని యొక్క ఇచ్చను మార్చటానికి కలుగజేసుకోడు, దాన్ని భంగం చెయ్యడు. ఎందుకంటే ఇంకా అతను గమ్యం చేరలేదు. కానీ గమ్యం చేరినటువంటి సద్గురువు లేదా అవతారుడు వాళ్ళు దీన్ని సిన్స్ హీఈస్ వన్ విత్ గాడ్ హూ ఈస్ ద లా మేకర్. ఎందుకంటే సద్గురువు గాని అవతారుడు గాని ఆ శాసనం వాళ్ళ అభిష్టానుసారమే కొనసాగుతుంది గనుక వాళ్ళు మార్చగలుగుతారు. అండ్ అదర్స్ రేజ్డ్ ద డెడ్. ఇక్కడ ఉదాహరణగా జీసస్ చనిపోయిన వాడిని బ్రతికించిన సంఘటనలు జీసస్ లైఫ్ లో జరిగాయి. అట్లాగే శంషే తబ్రీజ్ పోయినసారి చెప్పుకున్నాం మనం. శంషే తబ్రీజ్ రాజుగారి కొడుకు చనిపోతే పూజారులందరూ అంటే ఇమాములు అందరూ పిలిస్తే వెళ్ళి అల్లా పేరు మీద లేరా నాయనా అని అడిగాడు. అడిగితే వాడు లేవలే. అప్పుడు శంషే తబ్రీజ్ అంటే తన సొంత పేరును వాడుకొని శంషే తబ్రీజ్ పేరు మీద లేచి కూర్చో అన్నాడు. అనగానే లేచి కూర్చున్నాడట. అయితే అల్లా పేరు మీద లేమన్నప్పుడు కూడా లేవలేదు, కానీ శంషే తబ్రీజ్ పేరు చెప్తే లేచాడు అనేవి దాన్ని ఈ ముల్లాలందరూ కూడా అతను కాని వచ్చి రాజుగారి కొడుకును బ్రతికించకపోతే వీళ్ళందరికీ మతాన్నే రద్దు చేస్తాను అంటే ఇక వాళ్లకు ఆ రోజు నుంచి మతం ఉండదు. మతానికి సంబంధించిన ఈ కర్మకాండాలన్నీ చేసి సంపాదించుకొని జీవితాన్ని గడిపే అటువంటి ఇది ఈ ముల్లాలకు లేకుండా పోయేది. కానీ అది వాళ్ళ చేత కాలేదు, వాళ్ళకి ఆ పవర్ లేదు బ్రతికించడానికి. అందుకని శంషేను వేడుకొని తీసుకొచ్చారు. ఆయన వీళ్ళ కోసమే చేసినా కూడా అది ఆయన తన సొంత పేరును అల్లా కంటే కూడా నేను గొప్పవాణ్ణి అనేటువంటి ఇది అక్కడ అతను చెప్పుకునే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆ నిందను అతని మీద వేసి అతని చర్మాన్ని ఒలిపించారు. అయినా అది దాన్ని చాలా సంతోషంగా భరించాడు. ఆయన జీవితాంతం అలాగే ఆ చర్మాన్ని, బ్రతికున్న వాడి చర్మాన్ని ఒలవటం అనేది అది అప్పుడు ఇస్లాంలో అటువంటి శిక్ష విధించే వాళ్ళట. అది ఈయనకు విధించబడింది ఆ పూజారుల వల్ల, ఆ ముల్లాల వల్ల. అందుకని ఈ రెండింటిని ఇక్కడ ఉదాహరించి ఇన్ షార్ట్ ఓన్లీ ద అడ్వాన్స్డ్ పిల్గ్రిమ్ ఆన్ ది ఫోర్త్ ప్లేన్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది సద్గురు కెన్ డూ మిరాకిల్స్. నాలుగో భూమికల వాడేమో వాడి లోపల కోరికను తీర్చుకోవటానికి వాడు ఆ అద్భుతం చేసి శక్తిని వాడితే, సద్గురువులు మాత్రం యావత్ విశ్వం కోసం వాడతారు. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ దట్ ద ఫోర్త్ ప్లేనర్ బై పర్ఫార్మింగ్ సచ్ మిరాకిల్స్ థ్రోస్ హిమ్సెల్ఫ్ డౌన్ టు ది స్టోన్ స్టేట్. ఆ నాలుగో భూమికల వాడు అలా చేసినప్పుడు వాడి కోరిక ప్రకారంగా చేస్తున్నాడు కనుక వాడు రాతి స్థితికి కిందికి పడిపోతాడు. వాడి చైతన్యం మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పరిణామ క్రమంలో మళ్ళీ పెంచుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మానవ రూపం దాకా మళ్ళీ అన్ని లక్షల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కానీ వైల్ ద సద్గురు కెన్ నాట్ ఓన్లీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ పవర్స్ ఫర్ మిరాకిల్స్ బట్ బియాండ్ దిస్ ఇన్ ది ప్రాసెస్ గివ్స్ ఎ స్పిరిచువల్ పుష్ టు ది వరల్డ్ ఫర్ విచ్ ఎక్స్ప్రెస్ పర్పస్ హీ డస్ దీస్ మిరాకిల్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఇక్కడ సద్గురు చేయటం మూలాన శంషే తబ్రీజ్ చేశాడు. చేసి ఎందుకు చేశాడు అంటే దాని వల్ల యావత్ విశ్వానికి ఆధ్యాత్మికమైనటువంటి లాభం చేకూరుతుంది. ఎందుకంటే అందరికీ స్పిరిచువల్ పుష్, ఎందుకు స్పిరిచువల్ పుష్? సద్గురువులో వాళ్ళందరికీ విశ్వాసం ఏర్పడి ఆయన ఎడల విశ్వాసాన్ని ప్రకటించుకొని ఆయన ద్వారా ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతారు. కాబట్టి స్పిరిచువల్ పుష్ ఆయన చేసిన ఈ అద్భుతం వల్ల, చనిపోయిన వాడిని బ్రతికించటం వల్ల ఒక సద్గురువు చేసినప్పుడు విశ్వానికి కూడా దాని అంటే విశ్వంలో ఉండే అందరికి కూడా ఆధ్యాత్మికమైన ఒక చైతన్యంలో, ఎందుకు సత్యాన్ని వాళ్ళు విశ్వసిస్తున్నారు గనక వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితి చేకూరుతుంది. ఫర్ విచ్ ఎక్స్ప్రెస్ పర్పస్ హీ డస్ దీస్ మిరాకిల్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. అసలు ఆయన చేయటం కూడా దానివల్ల కలుగబోయేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే సద్గురువు చేస్తాడు. నాలుగో భూమికలో వాడికి అటువంటి వాడు నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి ఉద్దేశంగాని ఉన్నట్టయితే ఏ పవర్ను కూడా వాడు వినియోగించాడు. వినియోగించుకోకపోతే డైరెక్ట్ 6th ప్లేన్కి వెళ్తాడు. 4 నుంచి 5 ద్వారా వెళ్ళిపోయి 6th లోకి వెళ్ళిపోతాడు.
నౌ ద టైమ్ ఈజ్ అప్ ఫర్ టుడే. బాబా ఆ రోజు అక్కడికి ముగించి మళ్ళీ ఎండింగ్ లో బాబా చెప్తున్నాడు పిల్లలందరికీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ స్టేట్ ఆఫ్ యువర్స్. ఆ పిల్లలందరూ కూడా బాబా దగ్గర వచ్చి కూర్చుంటే వాళ్లకు బాబా చెప్పిన మాటలు వాళ్ళు తదేకంగా వినటము, అవి అర్థం అయినాయా కాలేదా అనే విషయం మనకు అక్కర్లేదు, కానీ దాని ద్వారా వాళ్ళల్లో కలిగినటువంటి ప్రేమాతిశయం ఎలా ఉంది అంటే, దిస్ కాన్స్టెంట్ క్రయింగ్ అండ్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ యువర్ షోస్ లవ్. మీరందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఇది మీలో పెరుగుతున్నటువంటి ప్రేమకు చిహ్నం కాబట్టి ఐఆమ్ సాటిస్ఫైడ్ అంటున్నారు బాబా, నాకు సంతృప్తి కలుగుతోంది. అండ్ దిస్ లవ్ మస్ట్ బి ఇంక్రీజ్. ఇది ఇంకా పెరగాలి మీలో, ఆ పిల్లల్లో ఆ ప్రేమను ఇంకా పెరగాలి అని చెప్తూ బాబా, బట్ వెన్ ఐ ఆర్డర్ యూ టు స్టాప్ ఇట్ యూ మస్ట్ డూ సో. ఇంత తన్మయత్వంలో ఉండి అలా ఏడుస్తూ నా చెంతకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని దగ్గరికి పిలిచి ఆపేయండి ఏడవటము అన్నప్పుడు మీరందరూ కూడా ఆ ఏడవటం ఆపి మళ్ళీ ప్రశాంతంగా మారిపోవాలి. అది ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ఆదేశాన్ని మీరు శిరసావహించటం అవుతుంది. డోంట్ చెక్ యువర్ ప్రేమ్, ఇంక్రీజ్ లవ్ బట్ ఆల్సో ఒబే ఆర్డర్స్. ప్రేమను పెంచండి, కానీ నేనిచ్చినటువంటి ఆదేశాన్ని మాత్రం వెంటనే అమలు చేయండి. డోంట్ చెక్ యువర్ ప్రేమ్, లెట్ ఇట్ గ్రో. ఆ ప్రేమను దానికి అడ్డుకట్ట వేసి ఆపే ప్రయత్నం చేయకండి, అది పెరుగుతూ పోనివ్వండి, బట్ ఒబే ఆర్డర్స్. అదే విధంగా మీకు ఎట్లా అయితే ప్రేమ పెరుగుతూ పోతుందో అలాగే నా ఎడల ఉన్న విశ్వాసంతో నాకు విధేయత కూడా పెరుగుతూ పోవాలి. దోస్ హూ ప్రిజర్వ్ అండ్ ఎండ్యూర్ టు ది లాస్ట్ ఇన్ ది ప్రేమ్ విల్ విన్ మై గ్రేస్. అలా మీరు ఈ ప్రేమను అలాగే పెంపొందించుకుంటూ వెళ్ళి దానికి అడ్డుకట్ట వేయకుండా దాన్ని ఆపకుండా మీరు ఆ ప్రేమను పెంచుకుంటూ పోతే చివరికి మీలో టు ది లాస్ట్ ఇన్ దిస్ ప్రేమ్ విల్ విన్ మై గ్రేస్, మీరు నా కృపను పొందుతారు అన్నారు. బాబా కృప అంటే ఏమిటి అంటే, బాబా అన్నాడు లండన్ లో వెళ్ళినప్పుడు బుద్ధ గురువు శిష్యులతో వచ్చినప్పుడు, ఒక్క జన్మలోనే మనం చేసినవన్నీ ఎలా మనం చేసిన కర్మ ఫలితాన్ని వదిలించుకొని మోక్షాన్ని ఎలా పొందగలుగుతాం ఒక్క జన్మలో అని అతను వచ్చిన వాడు ఎవరో బాబా ముందు అడగటం. బాబా అన్నాడు, ఒక్క జన్మ ఎందుకు బాబు, ఒక్క క్షణం చాలు. సద్గురువు కృప లేదా నా కృప ప్రాప్తించింది అంటే ఒక్క క్షణం చాలు. నాట్ ఈవెనే ఒక జన్మ కాదు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, ఒక క్షణం చాలు అని బాబా చెప్పటం జరిగింది. అందుకే ఇక్కడ మీకు నా కృప ప్రాప్తిస్తుంది అనటానికి ఎంతటి అర్హత కావాలి చూడండి అని చెప్తూ, మీరు అలా ఆ ప్రేమను పెంపొందించుకుంటూ పోయినట్లయితే నా కృపకు పాత్రులవుతారు. విచ్ మీన్స్ దట్ ఐ విల్ మేక్ దెమ్ రియలైజ్ మీ. ఆయన కృప అంటే ఏంటి? ఆయన కృప ఎప్పుడైతే మీద పడుతుందో అప్పుడే వాళ్ళు భగవదైక్యాన్ని పొందుతారు. రియలైజ్ మీ, దిస్ ఐ హ్యావ్ స్వాన్. ఇదేం ఊరికే చెప్పిన మాట కాదు, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం. ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ జస్ట్ ఎ షార్ట్ పీరియడ్. ఇట్ విల్ నాట్ హ్యాంగ్ ఆన్ అండ్ డ్రాగ్ అవుట్ త్రూ ద కోర్స్ ఆఫ్ లైఫ్. ఇది యావత్ జీవితం అంతా ఇలాగే కొనసాగదు, ఇది కొంత వరకు మాత్రమే నేను అలా ఇవ్వటానికి మిమ్మల్ని అందరినీ సిద్ధం చేస్తున్నాను. అండ్ వన్స్ ద హుక్కీ ఈజ్ క్రియేటెడ్, హుక్కీ అంటే విమ్, ఆయనకు వచ్చినటువంటి విమ్ అంటే ఆయన వీళ్ళ ప్రేమకు వశుడైపోయి ఆయనకి వీళ్లకు నా కృపని ఇవ్వాలి అనే అటువంటి అభిప్రాయం ఎప్పుడైతే వస్తుందో దాన్ని హుక్కీ. అది హుక్కీ ఎప్పుడైతే ఆయనలో వస్తుందో, ఇప్పుడు వీడికి ఇచ్చేయాలి, వీడికి అర్హత వచ్చింది అనే అటువంటి ఫీలింగ్ ఆయనలో వచ్చిందంటే యువర్ వర్క్ విల్ బి డన్ ఆల్ ఇన్ ఎ సెకండ్. ఇక్కడ బాబా చెప్తున్నాడు, జన్మ కాదు, గంట కాదు, రోజు కాదు, గంట కాదు, నిమిషం కాదు, సెకండ్ అంటే ఒక్క సెకండ్. యువర్ వర్క్ విల్ బి డన్ ఆల్ ఇన్ ఏ సెకండ్. ఒక్క సెకండ్ లో మీ పని అయిపోతుంది.
అంటే మనం ఎక్కడున్నట్టో ఇప్పుడు మనం బాబా దగ్గరికి చేరటం మన అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యఫలమో వచ్చాం. కానీ ఆయన గ్రేస్ కానీ వచ్చి ఆయనకు అలాంటి హుక్కి కానీ వచ్చింది అంటే ఒక్క సెకండ్లో మన మన జన్మ ఈ బంధనాలన్నీ తెగిపోయి ఆయనలో కలిసిపోతాం మనం. అలాంటి అర్హత. ఐ హ్యావ్ దీస్ పవర్స్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నాకు ఆ శక్తి ఉంది. ఎవడు నన్ను అలా ప్లీజ్ చేసి నా కృపకు పాత్రుడవుతాడో ఒక్క సెకండ్ లో వాడు నాలో ఒకటైపోతాడు. అంటే చూడండి, అది అందుకే బాబా ఆంధ్రాలో వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటే ఒక్కడైనా నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించిన వాడు నాకు కనబడితే నేను ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ నెరవేరినట్టే అన్నాడు. అంటే ఆయన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఒక్క క్షణంలో వాడి బేడా పార్, అంటే వాడికి వాడి కర్మ అన్ని కూడా తుడిచిపెట్టుకొని పోయి మోక్షానికి అర్హత వచ్చి వాడు బాబాలో ఒకటైపోయి ఆ మోక్షాన్ని పొందగలడు. అది ఆ రోజు లెక్చర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మండే 2 జనవరి 1928 బాబా సమాధి అప్పుడు ఒక గోయిలాగా ఉంది, దాన్ని క్రిప్ట్ క్యాబిన్ అనేవాళ్ళు. బాబా అక్కడ విండోలో వచ్చి కూర్చుంటే దాని పక్కన ఇప్పుడు బాబా స్ట్రెచర్ పెట్టిన రూమ్ ఉంది, ఆ రెండింటి మధ్యన ప్లాట్ఫారం లాగా ఉండేది. ఈ పిల్లలందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే బాబా వాళ్లకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. అలా 2 జనవరి మండే 1928 మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ బాబా ఇలా చెప్తున్నారు. ఎస్టర్డే వి డిస్కస్డ్ అంతర్జ్ఞాన్, గుప్త జ్ఞాన్ అండ్ ఆత్మజ్ఞాన్. నిన్న మనం చెప్పుకున్నాము 3 జ్ఞానాల గురించి. అంతర్జ్ఞానం ఎక్కడ వస్తుంది? 3వ భూమికలో వస్తుంది. తర్వాత గుప్త జ్ఞానం అంటే భగవంతుని యొక్క గుప్తమైనటువంటి శక్తుల గురించినటువంటి జ్ఞానం వస్తుంది, అది 4వ భూమికలో వస్తుంది. 5వ భూమికలో ఆత్మజ్ఞానము వస్తుంది, అసోసియేటెడ్ రెస్పెక్టివ్లీ విత్ ది 3rd, 4th and 5th ప్లేన్స్. ఈ 3 జ్ఞానాలు కూడా 3, 4, 5 భూమికలకు చెందినవి. నౌ we shall proceed further and move on to the 6th plane. ఇప్పుడు మనం 5వ భూమిక దాకా 5వ భూమిక చెందినటువంటి స్వర్గాన్ని ఆకాశం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 6వ భూమికకు వెళ్దాము అని బాబా 6వ భూమిక గురించి, 6వ భూమికకు చెందినటువంటి ఆకాశం గురించి చెప్పడం ప్రారంభించారు. ది చాప్ దట్ వి ఫైండ్ హియర్ ఆన్ ద 6th plane యాక్చువల్లీ సీస్ గాడ్. ఈ 6వ భూమికలో ఉండేటువంటి సాధకుడు భగవంతుణ్ణి ముఖాముఖి చూస్తూ ఉంటాడు. అక్కడ సుబ్రహ్మణ్యం గారు చార్ట్ పెట్టారు, దాంట్లో గ్రీన్ కలర్ పైన ఉంది. ఆ గ్రీన్ కలర్ది 6వ భూమికకు చెందినటువంటి ఆకాశం. దాన్ని ఆలం ఏ జనాని, వరల్డ్ ఆఫ్ ద బిలవెడ్, అంటే ప్రియతముడికి చెందినటువంటి ప్రపంచం. అంటే ప్రపంచం అంతటా వాడికి ప్రియతముడే కనిపిస్తూ ఉంటాడు, భగవంతుడే కనిపిస్తుంటాడు. మనకు పురాణాల్లో ప్రహ్లాదుని కథ ఉంది. తాగటానికి పాలిస్తే పాలల్లో కూడా నారాయణుడే కనిపిస్తాడు. అతన్ని తొక్కటానికి ఏనుగును పంపిస్తే ఏనుగులో నారాయణుడే కనిపిస్తాడు. కుట్టడానికి పామును పంపిస్తే ఆ పాములో నారాయణుడే కనిపిస్తాడు. అంటే ప్రపంచంలో అతనికి తన ప్రియతముడైన నారాయణుడు తప్ప ఇంకోడు కనిపించరు. అట్లా 6వ భూమికలో ఉండేవాడి పరిస్థితి అది. రమణ మహర్షి ఆయన ట్రీట్ చేయడానికి డాక్టర్ వస్తే డాక్టర్ని కృష్ణ అని పిలిచాడు. ఆయన పేరు కృష్ణ కాదు. ఆయన వచ్చి స్వామి ఎవరిని పిలుస్తున్నారు అన్నాడు. నిన్నే నాయన అన్నాడు. నా పేరు కృష్ణ కాదు కదా స్వామి అంటే, అందరూ కృష్ణులే నాయన అన్నాడు. అంటే 6వ భూమికలో ఉండేవాడి పరిస్థితి ఏమిటంటే సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్ 6వ భూమికలో ఉండేవాడికి. అందుకని అబోర్డ్ ఆఫ్ ది సీయర్ అంటే చూచేవాడు వేరు, కానీ చూడబడేదంతా కూడా ప్రియతముడైన భగవంతుడే. అది 6వ భూమికలో వాడి యొక్క ఇది యాక్చువల్లీ సీస్ గాడ్. యాజ్ వి అబ్జర్వ్డ్ ఎస్టర్డే, ది వన్ విత్ ఆత్మజ్ఞాన్ ఆన్ ద 5th plane నోస్ గాడ్. ఈ 5వ భూమికలో ఉండేవాడికి భగవంతుడు తెలుసు అంతే. సచ్ జ్ఞాన్ or knowledge is not merely intellectual but real knowledge or jnana of God himself.
అయితే ఇక్కడ 5వ భూమికలో ఉండేవాడికి భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానం కాదు. చదవగా వినగా భగవంతుడు సర్వాంతర్యామి, అంతటా అన్నింటా నిండి ఉన్నవాడు భగవంతుడు అని ఇప్పుడు నేను చెప్పగలను. కానీ నాకు అనుభవం లేదే. 5వ భూమికలో వాడికి ఆ అనుభవం వస్తుందట. అనుభవం వచ్చిన తర్వాత సపోజ్ ఏ స్కార్పియన్ స్టింగ్స్ ఏ మ్యాన్ వితౌట్ హిజ్ హ్యావింగ్ సీన్ ఇట్. ఒక మనిషికి వాడికి తెలియకుండానే ఎక్కడో కాలు పెట్టాడు, వాడికి కనబడకుండా ఒక తేలు కుట్టింది. వాడికి కనబడలేదు తేలు, కానీ కుట్టింది. Despite his not having witnessed the attack, the man comes to know of the poison when it affects or felt, and he realizes then that he has been stung by a scorpion. ఆ తేలు కుట్టిన విషయం కనిపించలేదు, ఆ తేలు కనిపించలేదు, కుట్టిన తర్వాత కొంతసేపటికి దాని విషం ఎక్కి ఆ నొప్పి మంట శరీరం అంతా పాకిపోయింది. అప్పుడు వాడికి తేలు కనబడకపోయినా కూడా తేలు కుడితే ఏమవుతుందో అనే విషయం అనుభవానికి వచ్చింది. దిస్ కైండ్ ఆఫ్ నోయింగ్ కెన్ బి కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ 5th plane ఆరిఫ్. 5th plane లో ఉన్నవాడిని ఆరిఫ్ అంటారు. ఆరిఫ్ అనే వాడి యొక్క అనుభవం ఇలా ఉంటుందట. భగవంతుడు కనబడకపోయినా భగవంతుడి యొక్క అనుభూతి వాడికి కలిగి ఉంటుంది. ఎలా అయితే తేలు కనబడకున్నా తేలు కుట్టిన వాడికి తేలు కుట్టిన అనుభూతి ఎలా వస్తుందో అలా 5వ భూమికలో వాడికి భగవంతుడి యొక్క అనుభూతి వస్తుంది. హూ నోస్ గాడ్ వితౌట్ సీయింగ్ హిమ్. అంతటా భగవంతుడు ఉన్నట్టుగానే వాడికి అనుభూతి కలుగుతుంది, కానీ భగవంతుడు కనబడాడు ఇంకా వితౌట్ సీయింగ్ హిమ్. బట్ ద మ్యాన్ ఇన్ ది 6th plane ఈజ్ లైక్ వన్ హూ యాక్చువల్లీ సీస్ ద స్కార్పియన్ హూ హ్యాస్ డన్ ద స్టింగ్. అయితే 6వ భూమికలో వాడికి ఏమిటి అంటే తేలు కుట్టిన అనుభూతే కాదు, తేలు కుట్టింది కూడా కనబడుతూ ఉంటుంది వాడికి. అది చూస్తాడు, దానివల్ల కలిగినటువంటి ఆ నొప్పిని ఆ బాధను కూడా అనుభవిస్తాడు. ద 5th plane adept has the experience too, but he does not see the one who has produced it. అయితే ఆ అనుభూతి ఇచ్చిన వాడు కనబడడు, కానీ ఆ అనుభూతి మాత్రం వస్తుంది 5వ భూమికలో వాడికి. కానీ 6వ భూమికలో వాడికి వాడు కనబడతాడు, అనుభవం ఇచ్చిన వాడు కనబడతాడు, వీడు కనబడతాడు. సూర్యదాస్ బావిలో పడినప్పుడు 2 చేతులు పైకెత్తి తీసుకొచ్చి బయట దింపేస్తాయి. ఆ చేతులు అతను గుడ్డివాడు కనుక ఆ చేతులు ఆ స్పర్శ వచ్చింది, కానీ ఆ చేతులు ఎవరివి అనేది అతనికి కనబడలేదు. అప్పుడు ఆయన అడిగాడు, సూర్యదాస్ నేనెవరు రక్షించారో వాడిని చూడదలిచావా అన్నాడు. అంటే ఇంకెవరు ప్రభు, నా స్వామి కృష్ణుడివి నువ్వే, నాకెందుకు తెలియదు అంటూ, మరి నన్ను చూడాలని ఉందా అంటే ఎందుకు ఉండదు స్వామి అన్నాడు. అప్పుడు ఆయన చేత్తోని ముఖం మీద ఇలా అనగానే దృష్టి వచ్చేసింది, కృష్ణుడిని చూశాడు. ఈ దృష్టి ఉంచేయమంటావా అన్నాడు కృష్ణుడు. వద్దు, నాకు నిన్ను చూసిన ఈ కళ్ళతో మళ్ళీ మాయా ప్రపంచాన్ని నేను చూడదలుచుకోలేదు అని ఆ దృష్టిని మళ్ళీ నాకు లేకుండా చేసేయి అన్నాడు. సో అలా ఈ దృష్టి అంటే ఆ తేలు కుట్టింది కనబడకుండా దాని అనుభూతి పొందటం 5వ భూమికలో వాడి పరిస్థితి. అయితే 6వ భూమికలో తేలు కనబడుతుంది, కుట్టడం కనబడుతుంది, దాని యొక్క కుట్టిన తర్వాత ఏ అనుభవం ఉంటో ఆ అనుభవం కనబడుతుంది. One who has produced it, or for another analogy, suppose that while traveling to Nagar, one smells the scent of ganja, marijuana, wafting from one of the warehouses along the road, and from this aroma he makes out that someone is smoking ganja in that vicinity. దీనికి ఇక్కడ బాబా ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఒక వ్యక్తి మెహరాబాద్ కదా ఇక్కడ వీళ్ళు ఇప్పుడు బాబా చెప్పేది, అందుకని అక్కడి నుంచి నగరు వెళుతూ ఉంటే నగరు వెళ్లే దారిలో ఒకడికి గాంజా తాగిన వాసన ముక్కుల్లోంచి సోకింది, ఆ స్మెల్ వచ్చింది. అప్పుడు వాడికి ఏమీ అర్థమైందట, ఇక్కడ దగ్గరలో ఎవడో కూర్చొని గంజాయి తాగుతున్నాడు
కనుక నాకు ఆ గంజాయి వాసన వచ్చింది అని అనుకున్నాట. హిజ్ నాలెడ్జ్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ఫిఫ్త్ ప్లేన్. వాడికి గంజాయి స్మెల్ వచ్చింది కానీ గంజాయి ఎవరు తాగుతున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎలా ఉన్నాడు తెలియదు. అందుకని అతనికి హిజ్ నాలెడ్జ్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ఫిఫ్త్ ప్లేన్, 5వ భూమికలో వాడి అనుభూతి అలాంటిది. బట్ వెన్ హీ యాక్చువల్లీ సీస్ ద గాంజా వేర్ హౌస్, దెన్ హిజ్ ఎక్స్పీరియన్స్ కెన్ బి లైకెండ్ టు దట్ ఆఫ్ ద 6th ప్లేన్. అయితే ఆ గాంజా ఉన్నటువంటి వేర్ హౌస్, దాన్ని స్టాక్ చేసినటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ వాడు ఎప్పుడైతే వెళ్ళి దాన్ని చూశాడో అది 6వ భూమికల అనుభవంతో సమానం. వాడికి గాంజా ఉన్న వేర్ హౌస్ కనిపిస్తుంది, అక్కడ తాగిన దాని పరిమళం వచ్చేది, దాని వాసన వచ్చేది కూడా రెండు కనబడుతుంది. బట్ ద వన్ హూ యాక్చువల్లీ స్మోక్స్ ద గాంజా హిమ్సెల్ఫ్ హ్యాస్ ద ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్, లైక్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఆన్ ది 7th ప్లేన్. ఇక ఇక్కడ గాంజా యొక్క వేర్ హౌస్, అక్కడి నుంచి వచ్చే పరిమళం చూడటం 6వ భూమికదైతే, దాన్ని యాక్చువల్ గా తాగటం, అక్కడి నుంచి వచ్చే వాసన, ఆ వాసనను ఆఘ్రానించి ఇది గాంజాయి వాసన అని తెలుసుకోవటం కాదు, స్వయంగా తాగి స్వయంగా ఆ గంజాయి తాగితే ఎలా ఉంటుందో అనుభూతి పొందటం రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఆన్ ది 7th ప్లేన్. అది 7వ భూమికలో ఉండే వాడికి కలిగే అనుభూతితో సమానమైన అనుభూతి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, హ్యావింగ్ అటైన్డ్ టు ది 5th ప్లేన్, one cannot fall from there back to ordinary human form, gross consciousness. అయితే నిన్నట అంటే ఎందుకంటే 4వ భూమికలో చెప్పుకున్నారు కదా, అది ఏమిటి, 4వ భూమికలో శక్తులను దురుపయోగం చేసినట్టయితే రాతి స్థితికి చైతన్యం పడిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి పరిణామ క్రమంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, లాంగ్ జర్నీ చేయవలసి ఉంటుంది. అది ఆర్డినరీ హ్యూమన్ ఫారం, గ్రాస్ కాన్షియస్నెస్. అది మానవ చైతన్యం ఏ లెవెల్కు కిందికి దిగజారిపోతుందో 4వ భూమికలో అది చెప్పుకున్నాం. లీవింగ్ ద బాడీ ఎట్ డెత్, వన్ టేక్స్ బర్త్ అగైన్ స్టేషన్డ్ ఆన్ ది 5th ప్లేన్. అయితే ఇక్కడ 5వ భూమికలో ఉండేవాడు చనిపోయినప్పుడు, అతను మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు అతను 5వ భూమిక యొక్క స్థితిలోనే మళ్ళీ శరీరాన్ని ధరిస్తాడు. ఎందుకు, మనస్సు అవన్నీ లోపల అలాగే ఉన్నాయి కదా, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రిపరేషన్ అనేది అలాగే ఉంటుంది, అప్పటి వరకు వచ్చినటువంటి సాధించినటువంటి ఆ అనుభూతి అలాగే ఉంటుంది. కానీ ఆ అనుభూతి లింక్ అవ్వటానికి టైం పట్టొచ్చు. మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత, బాల్యం గడిచిన తర్వాత ఎప్పుడు ఆ దివ్య ప్రణాళిక ప్రకారంగా అతనికి ఎప్పుడు ఆ అనుభూతి మళ్ళీ అనుభూతికి రావాలో అప్పుడు వస్తుంది. ఫ్రమ్ దట్ పాయింట్ he advances on to the 6th plane and thence on to the 7th. అలా మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత అతను 5వ భూమికది ఆ లింక్ పొంది అక్కడి నుంచి 6వ భూమికకు, 6వ భూమిక నుంచి 7వ భూమికకు వెళ్తాడు. బట్ నెవర్ డ్యూరింగ్ దిస్ కోర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ డస్ హీ స్లిప్ బ్యాక్ డౌన్ బిలో ద 5th టు ద 4th ఆర్ 3rd ప్లేన్ ఎట్సెట్రా. అలాగే భూమికల్లో కూడా ఒక భూమిక నుంచి ఇంకో భూమికకు 1, 2, 3 భూమికల్లో అలా ఉంది. 4వ భూమికలో రాతి స్థితికి పడిపోవటం ఉంది. కానీ 5వ భూమికలో వచ్చిన తర్వాత మాత్రం శరీరాన్ని వదిలేసి మరణించినా కూడా 5వ భూమిక దాకా వచ్చినటువంటి ఆధ్యాత్మిక సిద్ధి అది పడిపోదు. మళ్ళీ కొత్తగా శరీరం వచ్చిన తర్వాత కూడా అతనికి యుక్త వయస్సు, యుక్త సమయం రాగానే మళ్ళీ 5వ భూమిక యొక్క అనుభూతి వస్తుంది. అక్కడి నుంచి 6కి, 6 నుంచి 7కి అతను ప్రోగ్రెస్ అవుతాడు. బట్ నెవర్, అంటే ఈ 4వ భూమికలో వాడు కిందికి రాతి స్థితికి పడిపోయినట్టుగా కానీ, లేదా 1, 2, 3 భూమికల్లో ఒక భూమిక నుంచి ఆ స్వర్గస్థితి, ఆకాశం స్థితిలో ఉండి అక్కడ ఉండే అటువంటి ఆకర్షణకు లోనైన వాడు కిందికి పైకి అటు జారిపోయే అవకాశం ఉంటుంది, కానీ 5వ భూమికలో అలాంటిది లేదు. బట్ ద చాప్ ఆన్ ది 6th ప్లేన్, యాజ్ వీ వర్ ఎక్స్ప్లెయినింగ్, గోస్ బియాండ్ just having knowledge as on the 5th plane, but actually experiences sakshatkar, immediate presence, and directly sees God.
అట్లా 5వ భూమికలో వాడు ఎప్పుడైతే 6వ భూమికకు వెళ్ళిపోతాడో 6వ భూమిక యొక్క అనుభూతి పొందినప్పుడు బియాండ్ జస్ట్ హ్యావింగ్ నాలెడ్జ్ అంటే భగవంతుని గురించినటువంటి జ్ఞానం కలగటమే కాదు 5వ భూమికలో లాగా, బట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సెస్ సాక్షాత్కార్. అతను ఆ భగవంతుని చూడటం, భగవంతుని యొక్క ఉనికిని అనుభూతి పొందటం అనేది దాన్ని సాక్షాత్కారం అన్నారు. అందుకే తెలుగులో దైవ సాక్షాత్కారము అంటే అది 6వ భూమికే. 7వ భూమికలో భగవంతునితోని ఒక్కటై అహం బ్రహ్మాస్మి అనే స్థితి భగవద్ ఐక్యము అని చెప్పాలి, కానీ భగవత్ సాక్షాత్కారము అంటే 6వ భూమికకు చెందిందే అవుతుంది అని ఇక్కడ సాక్షాత్కారం చెప్పారు. అండ్ డైరెక్ట్లీ సీస్ గాడ్. గాడ్ టు హిమ్ ఈజ్ లైక్ ద ఫ్లేమ్ ఆఫ్ ద బర్నింగ్ ల్యాంప్ విచ్ వాజ్ జస్ట్ సీన్ బై యూ ఆల్. భగవంతుడు అతనికి ఎలాగంటే మనం ఒక దీపాన్ని వెలిగించి పెట్టినప్పుడు ఆ దీపాన్ని ఎలా చూస్తామో అతను ఆ భగవంతుడిని కూడా అలాగే చూడగలడు. అండ్ యట్ దిస్ 6th plane fellow is still a prisoner of duality. అయినా అంతటా భగవంతుడినే చూస్తున్నా కూడా ఈ 6వ భూమికలో ఉండేవాడు అతని ఇంకా ద్వంద్వాల యొక్క జైల్లో చిక్కుకుపోయే ఉన్నాడు. ఏ ప్రిజనర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద్వంద్వాల యొక్క ఖైదీ. అతను ద్వంద్వాలకు ఖైదీ అయ్యే ఉన్నాడు. ఇంకా ద్వైత, ఇక్కడ బాబా చెప్తున్నాడు ద్వైతము అనేది మనకు మధ్వాచార్యులు చెప్పిన ద్వైతము ఈ 6వ భూమిక లెవెల్లో చెప్పినటువంటిది. అందుకని ద్వైతం 6వ భూమికలో ద్వైతమే ఉంటుంది. చూసేవాడు వేరు, చూడబడేదంతా భగవంతుడే. చూడబడే దాంట్లో భిన్నత్వం లేదు. చూసేవాడు వేరు ఉన్నాడు, చూడబడేవాడు వేరు. ఆ మాత్రం ద్వైతం ఇక్కడ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద డైకాటమీ ఆఫ్ ద సీయర్ అండ్ ద సీన్. ఇక్కడ ద్వంద్వాలు ఏ లెవెల్లో ఉన్నాయి? చూసేవాడు, చూడబడేది. చూడబడేదంతా పరమాత్ముడే, చూసేవాడు మాత్రం వేరు. చూసేవాడు వేరు, చూడబడేది భగవంతుడు వేరు. ఫార్ హీ ఈజ్ ద సీయర్ అండ్ గాడ్ ఈజ్ ద సీన్. ఇక్కడ చూసేవాడు వాడు, చూడబడేదంతా భగవంతుడు. ఎట్ ద సేమ్ టైమ్ హీ సీస్ ఆల్ ద spread of creation, the plains, skies, worlds and so forth, but he sees God in all these. అతను భగవంతుణ్ణి ఎక్కడ చూస్తున్నాడంతా? అతనికి భూమికలు, ఆకాశాలు, ప్రపంచాలు అన్నీ కనబడుతున్నాయి. అన్నిట్లో భగవంతుడే కనిపిస్తున్నాడు. ప్రత్యక్ష ఈశ్వర్నే బోధే బాద్ జో ఛే అంటే ఇది బాబా గుజరాతీ మాటలు మాట్లాడి రాసినటువంటిది. అది హీ సీస్ ద ఇమీడియట్ ప్రెజెన్స్ ఆఫ్ ఈశ్వర్ ఎవ్రీవేర్. భగవంతుడిని అన్నిట్లో అంతటా చూస్తూ ఉంటాడు 6వ భూమికలో వాడు. ది డిఫరెన్స్ బిట్వీన్ ద అడ్వాన్స్డ్ సెయింట్ ఆఫ్ ద 6th plane అండ్ ద రియలైజ్డ్ మ్యాన్ ఆఫ్ ది 7th ఈస్ దట్ ది ఫార్మర్ సీస్ గాడ్ ఎవ్రీవేర్ వైల్ ద లాటర్ సీస్ సెల్ఫ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ దస్ హీ హ్యాస్ ద యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ ది రియాలిటీ. ఇక్కడ 6వ భూమిక వాడికి 7వ భూమిక వాడికి తేడా ఏమిటి అంటే 6వ భూమికలో వాడు చూసేవాడిని నేను, చూడబడేదంతా భగవంతుడు. 7వ భూమికలోకి వెళ్ళగానే తననే అన్నిట్లో అంతటా ఉన్నట్టుగా చూసుకుంటాడు. ఆ అనుభూతి వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంసకు అది వచ్చినప్పుడు పువ్వు దేవి మీద వేసే బదులు తన మీద వేసుకున్నాడట. దాన్ని తప్పుబట్టి అతన్ని తీసేశారు అక్కడి నుంచి. అయితే 6వ భూమికలో వాడు 7వ భూమికలోకి వెళ్తున్నప్పుడు భగవంతుడు వేరు, తను వేరు అనే భావం వెళ్ళిపోయి అంతటా ఉన్నది నేనే, అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ గాడ్ అనే అనుభూతి కలుగుతుంది. ఫార్మర్లీ హీ న్యూ అండ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ట్రూత్ ఓన్లీ ఇండైరెక్ట్లీ త్రూ ద మీడియం ఆఫ్ మియర్ రీడింగ్ ఆర్ హియరింగ్, బట్ నౌ హీ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సెస్ ఇట్. అంతకుముందు ఆ ప్రారంభంలో అంతటా భగవంతుడు ఉన్నాడనేది కేవలం బుద్ధిపూర్వకంగా చదివిన జ్ఞానం వల్లనే వచ్చింది, ఇప్పుడు యాక్చువల్ గా వస్తుంది. ది 6th స్కై ఈజ్ సో నియర్ టు ది 6th plane దట్ దే ఆర్ ఆల్మోస్ట్ వన్. ఇక్కడ 6వ భూమికకు ఉన్నటువంటి స్వర్గం ఏదైతే ఉందో అది చాలా సన్నిహితంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. బట్ హియర్ ఆన్ ది 7th plane ది డిస్టింక్షన్ హ్యాస్ వానిష్డ్ ఎంటైర్లీ.
ఇక 7వ భూమికకు వెళ్ళగానే ఆ భేదము అంటే భూమికకు చెందిన ఆకాశం అనేది అది లేకుండా పోతుంది. సిన్స్ నో స్టేషన్ ఆర్ విలేజ్ రిమైన్స్, ఇంకక్కడ ఏం ఉండదు, అంత అనంతంగా అతనే ఉన్నాడు, అంతటా అన్నిటా ఉన్నది అతనే. ఆన్ ది 7th ప్లేన్ దేర్ ఈజ్ ఓన్లీ ఐ. అప్పుడు ప్రపంచం కూడా కనబడదు, ప్రపంచాలు కనబడవు, ఇవన్నీ ఏమి కనబడవు, అంతటా తానే నిండి ఉన్న అనుభూతి. అది ఈ కళ్ళతోని కానీ దేంతో చూసేది కాదు, అనుభూతి. ది 7th ప్లేన్ మెహరాబాద్ ఈజ్ మై ప్లేస్, మెహరాబాద్ మాజే ఘర్ హే. బాబా చెప్తున్నాడు మెహరాబాద్ నా ఇల్లు. హీ హూ సీస్ మీ దేర్ విల్ నో మీ, బట్ దట్ కెన్ నాట్ బి అకాంప్లిష్డ్ వితౌట్ లవ్, సో క్రియేట్ లవ్. అది ప్రేమ లేనిది సాధ్యం కాదు కనుక మీరు ప్రేమనే పెంపొందించుకోండి అని ప్రతి లెక్చర్ ఎండింగ్ లో బాబా చెప్పిన మాటలు అవే. సో క్రియేట్ లవ్, అందుకని మీరు ప్రేమనే పెంచుకోండి అని బాబా చెప్తూ ఆ లెక్చర్ ను ముగించడం జరిగింది. మన సమయం కూడా అయిపోయింది. అవతార్ జై బాబా సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు, భూమికల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ధన్యవాదాలు. నేను కోరినట్టుగా ఫస్ట్ సాంగ్ పాడారు మీరు, ధన్యవాదాలు.